హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నీటి పైన ప్లేట్లో అలా వేసేసుకొని మీకు రంగోలి వేసుకొని దానిపైన వాటర్ వేసుకొని దీపాలు ఎలా వెలిగించాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో. ఒకసారి నేను ఫాస్ట్గానే పెట్టేశాను. ఒక 2 మినిట్స్లో వీడియో అయిపోయేలాగా నేను ఫాస్ట్ మోడ్లోనే తీసేసాను. చూసేయండి. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి మనం ఏదైనా స్కెచ్ కానీ ఏదైనా తీసుకొనేసి మనము అక్కడ నాకు నచ్చిన కలర్, నాకు నచ్చినట్టు దీపావళితో అన్నట్టు దీపాల ముగ్గులు వేసాను. మీకు ఏ ముగ్గైనా వేసుకోవచ్చు. దానికి వ్యాస్లైన్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే, ఒక ఆయిల్ కానీ వ్యాస్లైన్ కానీ ఏదైనా పెట్రోలియం జెల్ కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసుకొని మొత్తం అలా నేను రెడ్ కలరు గ్రీన్ వేసేసా కదా, దాని చుట్టూ ముగ్గు వేయటం కోసమని అది పూసలు అవి ఇవి అంటించే గమ్ ఉంటుంది కదా, అది రౌండ్కి మొత్తం అలా అప్లై చేసేసాను. అప్లై చేసేసి దానికి మొత్తం ముగ్గేస్తున్నాను. అలా చుట్టూ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి మనం. అది వేయటం వల్ల మొత్తము ముగ్గు కానీ రంగోలి కానీ అలా అతుక్కొని మనకి గమ్ లాగా ఉంటుందన్నమాట. మనము ఆ ప్లేట్లో వాటర్ పోసినా కూడా ఆ రంగోలి అనేది కొంచెం కూడా కదలుకోకుండా చెక్కు చెదరుకోకుండా ఉంటుంది. అందుకోసమని నేను అలా వేసా. చూడండి, మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాతకి మొత్తం ఇలా ఒక్కోసారి దులిపేసుకోవాలి. మొత్తం కింద పడిపోయింది ఏదన్నా ఉంటే, ఆ ముగ్గు కానీ ఇంక ఎక్స్ట్రా ఉన్నది మొత్తము అలా పడిపోతుంది. పడిపోయిన తర్వాతకి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి ప్లేట్లో. చూడండి, కొంచెం చిన్నగా స్లోగా వేసాను. చూడండి, చిన్నగా స్లోగా వేసే వాటర్ చూసారా. వాటర్ వేసేసాక దీపాలు మనం ఎలాంటిదంటే ప్లాస్టిక్ వాటితో చేసిన దీపాలు అయితే నీటిపైన తేలుతూ ఉంటాయి కదా. నేను చిన్న థమ్స్అప్ బాటిల్ మూత ఉంటుంది కదా, దానికి హోల్డ్ చేసి ఒక ఒత్తి వేసి పెట్టాను. ఒకటేమో మామూలుగా అది దానికి థమ్స్అప్ బాటిల్దే చిన్నది కట్ చేసేసి ప్లాస్టిక్ది పెట్టేసేసి దీపాలు అలా 4 వెలిగించేసాను నేను. చూడండి, దీంట్లో దీపాలు వెలిగించుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు. ఇలా అడుగున రంగోలి ఉండి చక్కగా పైన మనకి నీళ్లు పోసి ఆ నీళ్ళలో దీపాలు పువ్వులు వేసుకొని చక్కగా ఇలా వెలిగించి అమ్మవారి దగ్గర పెట్టినా లేదా మన ఇంట్లో హాల్లో పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది కదా. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. డోర్లన్నీ క్లోజ్ చేశాను. చూడండి ఎంత అందంగా ఉందో ఈ రంగోలి. దీపావళి చూడండి, దీపావళికి ఇలా అందంగా చక్కగా అలంకరించుకోండి. ఇలా రోజు కూడా మనం వేసుకొని ఇంటి ముందు పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది.